ఇప్పుడు మేము విజయవాడ నుంచి వైజాగ్ బయలుదేరిపోయినాము. వైజాగ్లో ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి అనేది కొంచెం కూడా మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదన్నమాట. ఫస్ట్ అయితే మా మైండ్లో అరకు వ్యాలీ మాత్రమే ఉండే. వచ్చి రాగానే ఆతృత ఆపుకోలేక వెంటనే బీచ్ చూద్దామని చెప్పి వచ్చేసినాము. వైజాగ్లో నైట్ స్టే మేమైతే ఒక డార్మిటరీలో చేసినాము. అది బీచ్కి చాలా దగ్గరలో ఉండే, మాకు కాస్ట్ కూడా చాలా తక్కువ పడ్డది, 150 పడ్డది. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అరకు బయలుదేరిపోయినాం. అరకులో ఏం చూడాలి, ఎక్కడ తిరగాలి అనేది మాకైతే కొంచెం కూడా ఐడియా లేదు. సో స్ట్రైట్గా అరకు వ్యాలీ అని మ్యాప్ పెట్టుకొని బయలుదేరిపోయినాము. ఏమన్నా టమాటాలా? అరకు టమాటాలు, అరకు టమాటాలు ఎంత ఎర్రంగా ఉన్నాయి చూడండి. అరకు కూరగాయలు చూపించు జనాలకి. అరకు బొప్ప ఎంత ఉంది చూసారా? జంతువులు, చాలా జంతువులు కనబడ్డాయి. బట్టతల కూడా ఉంది జంతువులకి ఇక్కడ. పర్వాలేదు చూడు. వా చూపెట్టరా, జూమ్ చేయి, ఫోకస్ పెట్టు. ఫ్రేమ్ లో ఈ వరకే ఉండాలి, ఫ్రేమ్ లో ఈ వరకే ఉండాలి. వావ్, దిస్ ఇస్ ద వ్యూ ఐ వాంట్ టు సీ ఇన్ అరకు, రైట్? అరకు అందాలు ఎట్లా పెట్టు, అది ఫ్రేమ్ పెట్టి యూట్యూబ్ లో అరకు అందాలు. ఏం బాలే అసలు లొకేషన్. లైన్ టర్నింగ్లు ఉంటాయి, దింకే ఇట్లా పోతాం కొండ కిందకి డైరెక్ట్. ఇంతవరకు కార్ నేనైతే ఘాట్ రోడ్లో ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఘాట్ రోడ్లో డ్రైవ్ చేయడము. నాకైతే ప్యాక్ అయిపోయింది ఒక్కో టర్నింగ్కి. వెళ్ళే దారిలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాఫీ అమ్ముతున్నారు. టీ ప్లాంటేషన్స్ ఇవన్నీ చూస్తూ కాఫీ తాగుదామని చెప్పి ఒకసారి ఆగినుండే. రోడ్డుకి అయితే బుర్ర పాడైపోతుంది నాకైతే. ఫస్ట్ టైం ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే కార్లో. బుర్రపాడు ఉన్నాయి రోడ్లు అయితే. లొకేషన్ అయితే అదిరిపోయింది ఇక్కడ. ఫస్ట్ డైరెక్ట్ అరకు వ్యాలీ వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ కింద అన్న వాళ్ళు చెప్పినారు, అంటే మనకేం ఐడియా లేదు కదా. సో అన్న వాళ్ళని అడిగితే చెప్పినారు ఫస్ట్ బుర్రా కేవ్స్ చూసుకున్న తర్వాత వెళ్ళండి అరకు వ్యాలీకి, కింద ఉంటుంది కాబట్టి బుర్రా కేవ్స్ కొంచెం అన్నారు. సో ఇప్పుడు ప్లాన్లో చేంజ్ అనమాట, స్ట్రైట్ టు బుర్రా కేవ్స్. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకొని ఆ తర్వాత అరకు వ్యాలీ. ఎట్లాంటి ప్లానింగ్, ఒక పద్ధతి లేకుండా వస్తే ఇలాగే అవుతుంది. పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కిందికి వచ్చాము ఒక 10 కిలోమీటర్స్ దాకా. కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్తున్నాం ఎంట్రన్కి. టికెట్ 80 రూపీస్ తీసుకున్నాడు బుర్రా కేవ్స్కి. 20 రూపీస్ చిల్లర లేదని చెప్పి దాదాపు 5 నిమిషాల దాకా నిలబెట్టేసాడు. ఫోన్పే చేస్తే కానీ పంపించలేదన్నమాట. ఎంటర్ అయితే అయిపోయినాం లోపలికి. ఎంట్రన్స్ నుంచి మెట్లు డౌన్ దిగుతున్నాం. మెట్లు దిగి స్ట్రైట్గా కిందికి దిగితే రైట్ సైడ్ ఉంది మన బొర్రా కేవ్ అనమాట. ఇది ఈ ఏరియాలో బయట వెదర్కి లోపల కేవ్స్ లోపల ఉన్న వెదర్కి చాలా తేడా ఉంది. లోపల చాలా చల్లగా ఉంది. ఇక్కడున్న గైడ్స్ ఈ కేవ్స్ గురించి రకరకాలుగా చెప్తుంటే నేను కూడా విన్నాను. కేవ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల ఉన్న సీనరీకి వ్యూకి ఫోన్ కెమెరా అయితే జస్టిఫికేషన్ చేయలేదు, అందుకే ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు నేను సరిగ్గా రావట్లేదు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ జిప్ లైన్ ఉంది, ట్రై చేద్దాం అనుకుంటున్నాము, చూడాలి. టికెట్ 500 అంటే ఇక్కడ, కాకపోతే మాకు టైం ఎక్కువ లేదు, అరకు వెళ్ళాలి కాబట్టి. ఇంకోటి వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది ఇక్కడ. ఆల్రెడీ టికెట్ తీసుకొని వెయిట్ చేసేటోళ్ళే మస్తు మంది ఉన్నారు. సండే కదా, క్రౌడ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది ఇక్కడ క్రౌడ్. ఏమంటున్నావు? అదేమంత భయంకరంగా ఏమి ఉండదు. అరే గెలవానా, కొంటావా అది? 100 రూపీస్ అనుకుంటా. ఎందుకు, ఏం చేద్దామని? ఎట్లుందిరా బొర్రా కేవ్స్? ఈట చూసి మాట్లాడవా? సూపర్ సూపరా? వర్త్ బుర్రపాడు అంతే. ఆ లైట్ లో వావ్, ఇదే మన వావ్ వావ్ వావ్. అక్కడ పైన దేవుడు, ఎక్సలెంట్ వావ్. లంచ్ అయిపోయింది, బొంగులో చికెన్ తిన్నాము. ఎట్లుందిరా బొంగులో చికెన్? బాలే సాత్విక్, చికెన్ బిర్యానీ ఎట్లుంది? చాలా బాగుంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. డిఫరెన్స్ అయితే తెలిసింది, కానీ క్వాంటిటీ ఇంకొంచెం ఉంటే బెటర్ ఏమో అనిపించింది. 2 ప్లేట్స్ 1000 రూపీస్ అయిపోయింది. నలుగురికి 1000 రూపీస్ అయింది ఇక్కడ బిల్. డైరెక్ట్ ఇంకా స్ట్రైట్ టు అరకు వ్యాలీ. అరకు ట్రైబల్ మ్యూజియంకి వచ్చినాము.
టికెట్ పర్ పర్సన్ 60 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ ఆంటీ టికెట్ చింపి లోపలికి పంపించినారు. ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి, బోటింగ్ లాంటివి. చిన్న కొలను లాగుంది ఇది, అంతే. మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ. చిన్న మార్కెట్ ఉన్నట్టుంది లోపల, 3 లైన్స్ 4 లైన్స్ మార్కెట్ ఉన్నట్టుంది. లోపలికి వస్తే మార్కెట్, ఇటు వస్తే మొత్తం స్కూల్ పిల్లల్ని పట్టుకొచ్చినట్టున్నారు ట్రిప్కి, పిక్నిక్ తీసుకొచ్చినట్టున్నారు ఈ పార్క్. ఇక్కడ డిస్మా డ్యాన్స్ అని ఉంది. ఈ ఈవెంట్ మొత్తం మా కోసం చేస్తున్నారు అనుకున్నా, కాదు. యాక్చువల్లీ స్కూల్ పిల్లలంట వీళ్ళు, సూర్యాపేట నుంచి వచ్చినారంట. స్కూల్ అంతా పిక్నిక్ కి తీసుకొచ్చినారంట ఇక్కడికి. చిన్నపాటి పార్క్ లాంటిది అనమాట చిల్ అవ్వడానికి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 60 రూపీస్ తీసుకున్నాడు. అప్పటి ట్రైబల్స్ వాళ్ళు ఎట్లా ఏమేమి వాడినారు, వాళ్ళు ఎలా బతికేవాళ్ళు, వాళ్ళ జీవన విధానానికి ఉపయోగపడినవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా. మ్యూజియం అంటే మరి ఆటలు పాటలు అన్నీ ఉండాలి మరి. చిన్నపిల్లలు అందరూ బాగా సరదాగా గడపడానికి బాగుంది ఇక్కడ. అయిపోయిందండి, తిరిగేసాం ట్రైబల్ మ్యూజియం మొత్తం. నెక్స్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. అది కూడా కవర్ చేసి ఇంకా డైరెక్ట్ రూమ్ పాడేరు. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో ఇక్కడ మధ్యలో ఆపేసినారు, ఏదో బ్లాస్టింగ్ అవుతుందంట. సో ఇక్కడ ఆగిపోయినాం అనమాట. ఇక్కడ నుంచి లొకేషన్ ఉందో మీకు చూపిస్తాను నేను. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికే టైం 5:30 అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు ఓపెన్ ఉంటుంది అన్నారు అంతే. అక్కడ లొకేషన్ కూడా అంత ఏం లేకుండా ఉండే, లోపల వాటర్ ఏమంత లేకుండా ఉండే ఎక్కువగా వీడియో షూట్ చేయడానికి కూడా. అందుకే మేము కూడా బయట నుంచే చూసుకొని ఇంకా ఆల్రెడీ ఇంకా పాడేరుకి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి మాకు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుండే అనమాట. పాడేరుకి వెళ్ళడానికి రోడ్ అంత బాగుండదని చెప్పారు. సో అక్కడ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పాడేరుకి రీచ్ అయిపోయి మేము అక్కడ నైట్ స్టే చేసినాము. నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి వంజంగి వెళ్ళినాము. ఆ వ్లాగ్ నేను దీని తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఇంతే, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వంజంగి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.